నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అసమానమైన కార్యదీక్షకు, అసాధారణమైన ఆత్మవిశ్వాసానికి హనుమంతుడు ప్రతీక. ఎంతటి పరాక్రమం ఉన్నప్పటికీ అంతే వినయాన్ని కలిగి ఉండటం ఆయనకి మాత్రమే సాధ్యమైన విషయం. ఎప్పుడు బుద్ధిని ఉపయోగించాలో, ఎప్పుడు భుజబలాన్ని ప్రదర్శించాలో తెలిసిన వారాయన. తనని సేవించేవారి కంటే సీతారాములను పూజించేవారి పట్ల ఎక్కువ ప్రీతిని కలిగి ఉండే హనుమ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోనూ కొలువయ్యాడు. ఇక్కడి హనుమత్ నికేతన్ ఆలయమే నేటి మన తీర్థయాత్ర. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితతమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. ప్రయాగ పురాణ సంబంధమైన పుణ్యప్రదేశం. ఇతిహాసమైన రామాయణముతో ముడిపడిన దివ్యస్థలం. గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమ స్థానం. ప్రయాగ అంటే యాగాలకు యోగ్యమైన ప్రదేశమని అర్థం. అలాంటి ప్రయాగ నేడు ప్రయాగ్రాజ్గా పిలువబడుతోంది. ఇక్కడ చూడదగిన అనేక ఆలయాలలో శ్రీ హనుమత్ నికేతన్ ఒకటిగా కనిపిస్తుంది. ప్రయాగ్రాజ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ త్రివేణి నదీ సంగమ స్థానం ఒకవైపు, ఆలయాలన్నీ ఒకవైపు అన్నట్టుగా అనిపిస్తాయి. ఎందుకంటే భక్తులు ముందుగా త్రివేణి నదీ సంగమ స్థానానికి చేరుకుంటారు. సంగమ స్నానం పూర్తయిన తరువాతనే ఆలయ దర్శన దిశగా కదులుతారు. త్రివేణి సంగమ తీరం వెంబడి అనేక విశేషాలతో కూడిన ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. భక్తులు ఒకదాని తరువాత ఒకటిగా దర్శనం చేస్తూ వెళ్తారు. ఒకప్పుడు ప్రతిష్టానపురంగా ప్రయాగగా పిలువబడిన ఈ ప్రదేశం ఆ తర్వాత కాలంలో అలహాబాద్గా మార్చబడినప్పటికీ తిరిగి ప్రయాగ్రాజ్గా తన ప్రత్యేకతను చాటుతోంది. సృష్టి ఆరంభమైన తర్వాత బ్రహ్మదేవుడు ఇక్కడే మొదటి యాగాన్ని చేశాడట. అందువల్లనే ప్రయాగ అనే పేరు వచ్చిందని అంటారు. అందువల్లనే నిరంతరం ఈ ప్రదేశానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఆలయం దగ్గర భక్తుల సందడి కనిపిస్తూనే ఉంటుంది. త్రివేణి సంగమ స్థానం చుట్టుపక్కల చూడదగిన ఆలయాల్లో ఆలోపీదేవి, నాగవాసుకి, వేణుమాధవ్, మంకమేశ్వర్, సోమేశ్వర్, పాతాళపురి, బడే హనుమాన్ కనిపిస్తాయి. వనవాసానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు ఇక్కడి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఆతిథ్యాన్ని పొందినట్టు స్థల పురాణం చెబుతోంది. అందువల్ల ఇక్కడ సీతారామ లక్ష్మణులకు సంబంధించిన ఆలయాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఇక సీతారాములు ఎక్కడ ఉంటే హనుమ అక్కడే ఉంటాడనే విషయం తెలిసిందే. సీతారాముల సన్నిధిలో మాత్రమే కాకుండా హనుమ ప్రధానమైన దైవంగా పూజాభిషేకాలు అందుకునే ఆలయాలు కూడా మనకి ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఆ జాబితాలోనే మనకి శ్రీ హనుమత్ నికేతన్ దర్శనమిస్తుంది. जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान मारुतिराय जय हनुमान
हनुमान् जय हनुमान् मारुतिराय जय हनुमान् जय हनुमान् जय हनुमान् अंजनी पुत्रा जय हनुमान् जय हनुमान् जय हनुमान् अंजनी पुत्रा जय हनुमान्। ఇది సీతారామ లక్ష్మణులు తిరుగాడిన పుణ్యస్థలి. చిత్రకూటానికి వెళ్ళటానికి ముందు వారు విడిది చేసిన ప్రదేశం. అందువలనే ఇది హనుమ ఉండటానికి ఇష్టపడిన నేల అని అంటారు. ఈ కారణంగానే ఆయన ఆవిర్భవించిన ఆలయాలు, భక్తులు అంకిత భావంతో నిర్మించిన ఆలయాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి హనుమ ఆలయంగా శ్రీ హనుమతి నికేతన్ తన విశిష్టతను వెదజల్లుతూ ఉంటుంది. ప్రసన్నాంగరాగం ప్రభా కాంచనాంగం జగద్భీత శౌర్యం తుషారాత్రి ధైర్యం తృణీభూతహేతుం రణోధ్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. ఈ ఆలయ ప్రాంగణం ఆరంభంలో 3 ద్వారాలు కలిగిన స్వాగత తోరణం ఉంటుంది. ప్రధాన రహదారికి పక్కనే గల ఈ తోరణ మండపంపై కృష్ణార్జునులతో కూడిన రథం, ఆ రథం జెండాపై కపిరాజును కలిగి ఉండటం కనిపిస్తుంది. భక్తులు ఈ తోరణ మండపం నుంచి లోపలికి అడుగు పెడతారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ప్రధానమైన ఆలయం, మరొక వైపున ఇతర దేవతామూర్తులను కలిగిన మందిరం కనిపిస్తాయి. ఎదురుగా ప్రధానమైన ఆలయం, కుడివైపున అందంగా తీర్చిదిద్దిన మందిరం, ఎడమవైపున పూజా సామగ్రితో పాటు ఇక్కడి ప్రత్యేకంగా చెప్పుకునే తీపి మిఠాయిలను విక్రయిస్తూ ఉంటారు. భక్తులు ఈ పూజా సామగ్రిని తీసుకుని స్వామివారి సన్నిధి దిశగా కదులుతారు. ప్రధానమైన ఆలయం గోపురంగాని, విమాన గోపురంగాని లేకుండా పెద్ద బంగ్లాను తలపిస్తూ ఉంటుంది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిర పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికార్. जय हनुमान 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 जय हनुमान. ఈ ఆలయం ఎంత పొడవైనది, విశాలమైనదనే విషయం బయట నుంచి చూస్తే గాని తెలియదు. ప్రధానమైన ఆలయంలోకి అడుగుపెట్టిన తర్వాతనే అర్థమవుతుంది. చలువరాతి బండలు పరిచిన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా అనిపిస్తుంది. విశాలమైన మండపం రెండో వైపున ఎత్తైన వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికకు అవతల మరో ప్రత్యేకమైన వేదిక ఉంటుంది. ఆ వేదికను గర్భాలయంగా మార్చటం మనకి కనిపిస్తుంది. సాధారణంగా ఒక విశాలమైన హాలు, ఎత్తైన వేదిక కలిగిన మందిరాలను మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఎత్తైన వేదిక, దానిని దాటుకుని మరొక వేదికను ఏర్పాటు చేయడం కొత్తగా అనిపిస్తుంది. అంచెలంచెలుగా ఏర్పాటు చేసిన ఈ విధానం వల్ల గర్భాలయంలోని స్వామివారు అందరికీ స్పష్టంగా కనిపిస్తాడు. అలాగే భక్తుల తోపులాట లేకుండా ఉంటుంది. గర్భాలయంలో హనుమమూర్తి సింధూర వర్ణంలో ఉంటుంది. ఒక చేతిలో సంజీవిని పర్వతాన్ని పైకెత్తి మరో చేతితో గదను పట్టుకుని స్వామి కనిపిస్తూ ఉంటాడు. దృఢంగా, బలంగా, కుదురుగా కనిపించే హనుమమూర్తిని చూస్తే స్వామివారు యువకుడిగా ఉన్నప్పటి రూపం మాదిరిగా అనిపిస్తుంది. స్వామివారు గదను పట్టుకున్న తీరు
చురుకైన ఆయన కదలికను సూచిస్తూ ఉంటుంది. వందే సంతం శ్రీ హనుమంతం రామదాస మామలం బలవంతం. వందే సంతం శ్రీ హనుమంతం రామదాస మామలం బలవంతం. వందే సంతం శ్రీ హనుమంతం. సూర్యుని పండని తలచిన హనుమా, వజ్రఘాతము తగిలిన హనుమా, సుందరకాండకు వీరుడు హనుమా, భక్తికి శక్తికి ప్రతీక హనుమా, భక్తాగ్రేసరుడు హనుమా. ఎంతో మంది మహనీయులు హనుమ సేవలో, ఆయన ఆరాధనలో తరించారు. ఆ స్వామికి ఆలయాల నిర్మాణం చేశారు. ఆయన సాక్షాత్కారాన్ని పొందారు. హనుమంతుడు ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఒక భక్తుడి అవిరామమైన కృషి ఉంది. ఆయన కారణంగానే హనుమంతుడు ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ స్వామి ఆశీస్సులను, అనుగ్రహాన్ని భక్తులు అందుకుంటున్నారు. హనుమను ఆరాధించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. గోస్వామి తులసీదాసు శ్రీరాముడి మహాభక్తుడు. వాల్మీకి రామాయణాన్ని హిందీ మూలంలో రచించిన వారాయన. తన ఈ రచనను ఆయన అయోధ్యలో మొదలుపెట్టి కాశీలో పూర్తి చేశారని చరిత్ర చెబుతోంది. ఇక హనుమ పట్ల తనకి గల భక్తిని హనుమాన్ చాలీసా ద్వారా తులసీదాస్ చాటుకున్నారు. తులసీదాస్కి హనుమ ప్రత్యక్షం కావడమే కాకుండా ఆయనకి సీతారాముల దర్శనం కూడా చేయించాడు. అందుకు కృతజ్ఞతగానే కాశీలో తులసీదాస్ సంకటమోచన ఆలయాన్ని నిర్మించారని అంటారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ఇక రాఘవేంద్ర స్వామి వారు కూడా మూలరాముడితో పాటు హనుమను ఆరాధించారు. ప్రహ్లాదుడి అవతారమైన రాఘవేంద్ర స్వామి అనేక మహిమలు చూపించారు. పంచముఖ హనుమ శ్రీరాముడికి, విభీషణుడి కుమారుడైన నీలుడికి మాత్రమే దర్శనమిచ్చాడు. ఆ తర్వాత పంచముఖ హనుమ సాక్షాత్కారాన్ని పొందింది రాఘవేంద్ర స్వామి మాత్రమేనని చెబుతారు. ఇలా ఎందరో మహనీయులు హనుమ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలా అంజనీపుత్రుడి అనుగ్రహాన్ని పొందిన చాలా మంది భక్తులు ఆ స్వామి ఆలయాలను, మందిరాలను నిర్మిస్తూ వెళ్లారు. అలా ఇక్కడి హనుమాన్ నికేతన్ ఆలయం సువిశాలమైన ప్రదేశంలో పరుచుకున్న ఓ భారీ నిర్మాణం. చలువరాతి బండలతో, బలమైన స్తంభాలతో కూడిన ఈ ఆలయం పటిష్టతకు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంతటి ఆలయ నిర్మాణానికి మూలపురుషుడు ఒక సాధారణ భక్తుడు అని తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండటం అసాధ్యమనే చెప్పాలి. సాధురాం లోచన్ బ్రహ్మచారి హనుమంతుడి భక్తుడు. చాలా కాలంగా ఆయన హనుమను అసమానమైన భక్తితో ఆరాధిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని ఆయన బలంగా సంకల్పించుకున్నారు. 1958లో ఆయన ఇక్కడ పునాది రాయి వేశారు. అప్పటి నుంచి ఆయన విరాళాల సేకరణ మొదలుపెట్టారు. ఎంత దూరమైనా ఆయన కాలినడకన ప్రయాణం చేసి వెళ్లి విరాళాలు సేకరిస్తూ ఉండేవారు. అలా భక్తుల నుంచి ఆయన సేకరించిన విరాళాలతో ఆలయ నిర్మాణం పూర్తి చేసి 1973లో హనుమమూర్తిని ప్రతిష్ఠించారు. పునాది రాయి వేసిన దగ్గర్నుంచి ఆలయ నిర్మాణం వరకు మధ్యగల సమయంలో ఆయన పడిన కష్టాలను, హనుమ అనుగ్రహంతో ఆయన వాటిని అధిగమించిన విధానం గురించి ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. అలా 3.5 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రదేశంలో ప్రధానమైన ఆలయంతో పాటు వ్యాయామశాల, యోగశాల, గ్రంథాలయం, వేదభవన్, అతిథి భవన్లను ఏర్పాటు చేయడం కూడా చూడొచ్చు. ఇలా సుదీర్ఘకాలం పాటు ఆయన చేసిన కృషి ఈ రోజున ఈ ఆకృతిని సంపాదించుకుంది. ప్రతి మంగళవారం, శనివారం రోజున విశేషమైన పర్వదినాల్లోనూ ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरुध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर. హనుమ దర్శనం వల్ల కుజ సంబంధమైన శని సంబంధమైన దోషాలు తొలగిపోతాయి, దుష్ట శక్తులు దూరమవుతాయి, ఆయురారోగ్యాలు చేకూరుతాయి, సమస్త పాపాలు పటాపంచలవుతాయి. అందువల్ల హనుమ దర్శనం కోసం ఈ ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారికి ఇష్టమైన సింధూరంతో పాటు వివిధ రకాల పళ్లను సమర్పిస్తూ ఉంటారు. ఇదే ప్రాంగణంలో హనుమంతుడికి ఒకవైపున సీతారామ లక్ష్మణుడు కొలువే కనిపిస్తారు. ఎత్తైన పీఠంపై ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణుల పాలరాతి మూర్తులు దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటాయి. భక్తులు సీతారాములకు నమస్కరించుకుంటారు. శ్రీరామనవమి రోజున ప్రత్యేకమైన అలంకరణ, విశేషమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సీతమ్మ తల్లి నారీలోకానికి ఆదర్శమూర్తి. అన్నగారి పట్ల గల అపారమైన ప్రేమానురాగాలతో సమస్త భోగభాగ్యాలను వదిలి వారి వెంట వనవాసానికి నడిచినవాడు లక్ష్మణుడు. అలాంటి వారికి సాయపడ్డంలోనే అసలైన ఆనందం ఉందని భావించి అనుసరించినవాడు హనుమంతుడు. అందువల్ల హనుమతో సీతారామ లక్ష్మణులు, వారి ముగ్గురి సన్నిధానంలో హనుమంతుడు లేని ఆలయాలు దాదాపుగా కనిపించవనే చెప్పాలి. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. ఇక హనుమ గర్భాలయానికి మరొక పక్క దుర్గాదేవి దర్శనమిస్తూ ఉంటుంది. వివిధ ఆయుధాలను ధరించిన సింహవాహిని అయిన అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. దుర్గతులను నశింపచేసే అమ్మవారే దుర్గాదేవి. అమ్మవారికి అనుగ్రహంతో తలపెట్టే ఏ కార్యంలోనైనా విజయమే లభిస్తుంది. అందువల్ల ఆ తల్లికి భక్తులు తమ మనసులోని మాటను చెప్పుకొని ఆ పని పూర్తయ్యేలా చేయమని కోరుతూ ఉంటారు. ప్రధానమైన ఆలయానికి ఎడమవైపు గల మందిరం కూడా విశాలమైన మంటపాన్ని కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాలరాతి వేదికపై స్థానిక మూర్తులుగా శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, దత్తాత్రేయుడు, గణపతి దర్శనమిస్తూ ఉంటారు. పాలరాతితో మలచిన ఈ మూర్తులలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. మంటపం మరొక చివర్న ఇరువైపులా సరస్వతీదేవి, రాధాకృష్ణుల పాలరాతి మూర్తులను చూడొచ్చు. వర్ణరంజితమైన వస్త్రాలను, పూల మాలికలను ధరించిన ఈ మూర్తులు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ మూర్తులకు ఎదురుగా మంటపం మధ్యలో పొడవైన ఎత్తైన ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై వరుసగా 10 జ్యోతిర్లింగ స్వరూపాలను ఏర్పాటు చేశారు. శివలింగాలన్నీ పాలరాతితో తెల్లగా మెరిసిపోతుండటం ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. భక్తులు ఈ శివలింగాలకు స్వయంగా అభిషేకం చేసి పూలమాలలు సమర్పిస్తూ ఉంటారు. శివలింగాలకు నేరుగా అభిషేకం చేసే అవకాశం ఉండటం భక్తులకు సంతృప్తిని కలిగించే విషయమని చెప్పవచ్చు. ఇక్కడ అనేక మంది దేవీ దేవతల మూర్తులను ప్రతిష్ఠ చేయడం వల్ల ఆయా దేవతలకు ఇష్టమైన రోజుల్లో ప్రత్యేకమైన పూజలను, సేవలను నిర్వహిస్తూ ఉంటారు. శైవ, వైష్ణవ సంబంధమైన పర్వదినాల్లో భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రశాంతంగా పూజాభిషేకాల్లో పాల్గొనే అవకాశం ఉండటం వల్ల ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ
प्रेमरूधगळमश्रुवहन्तम् प्रेमरूधगळमश्रुवहन्तम् पुलकाङ्कितवपुषा विलसन्तम् पुलकाङ्कितवपुषा विलसन्तम् पुलकाङ्कितवपुषा विलसन्तम् वन्दे सन्तम् श्रीहनुमन्तम् ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉండగానే ఎడమవైపున ఎత్తైన వేదికపై ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆయనే ఈ ఆలయ నిర్మాణదాత రామ్లోచన్ బ్రహ్మచారి. ఆరోగ్యం, ఆధ్యాత్మికత ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని చెప్పిన మహనీయుడు ఆయన. ఆరోగ్యం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. మానసిక ఉల్లాసం వల్ల దైవం పట్ల మనసు నిలుస్తుంది అని ఆయన అన్నారు. అలాగే ఆధ్యాత్మిక సాధన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుందని ఆయన సెలవిచ్చారు. అనునిత్యం ఆయన హనుమ నామస్మరణ చేస్తూ ఉండేవారు. హనుమ ఆలయాన్ని నిర్మించాలనే బలమైన సంకల్పంతో ఆయన ఎన్నో కష్టాలకు ఎదురెళ్లారు. అనేక అవాంతరాలను దాటుకుని ఆలయాన్ని నిర్మించారు. అందుకు గుర్తుగానే ఆయన విగ్రహాన్ని ఇక్కడ నిలిపారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తవ చరణం శరణం భయహరణం, తవ చరణం శరణం భవతరణం. శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. అనునిత్యం ఈ ఆలయం తలుపులు ఉదయం 5 గంటలకు తెరుస్తారు. అభిషేకాలు, అర్చనలు, దర్శనం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి ప్రయాగ్రాజ్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. ప్రయాగ్రాజ్కి సమీప విమానాశ్రయంగా కాశీ కనిపిస్తుంది. ప్రయాగ్రాజ్లో అడుగుపెట్టిన భక్తులు స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఒకవైపున త్రివేణి సంగమ స్థానం, ఒకవైపున రామాయణంతో ముడిపడిన ప్రదేశం, మరోవైపున అలోపిమాత శక్తిపీఠం. ఇలా ఎన్నో విశేషాల సమాహారంగా కనిపించే ఈ ఆలయాన్ని కనులారా దర్శించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్థాః సర్వసిద్ధయః వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామి మాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధ కౌశికః. రామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం అభిరామః త్రిలోకానాం రామః శ్రీమాన్ సనః ప్రభుః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.